చూద్దాం. టీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర న్యాయశాఖ అధికారులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో భేటీ అయ్యారు. హైకోర్టు విభజనపై రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మాన ప్రతిని అందించారు. న్యాయశాఖను త్వరగా విభజించాలని కోరారు. కొత్త భవనం సహా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నందున త్వరగా పని పూర్తి చేయాలని కోరారు. కాలం పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి మనకు కేవలం ఆంధ్ర వల్ల రావడం జరిగింది. మరి దాన్ని రిపేర్ చేయడానికి ఈ గత 10 నెలల్లో ముఖ్యమంత్రి గారైనా, మేము ఎంపీలమైనా, ఎమ్మెల్యేలైనా, మినిస్టర్స్ అయినా, లాయర్స్ అయినా అందరం కూడా మరి నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నాము. అది ఇప్పటికీ సఫలీకృతమైంది. మరి ఇప్పుడు ఇవాళ నిన్న మన అసెంబ్లీలో, అదేవిధంగా కౌన్సిల్లో రెజల్యూషన్ చేసి ఇక్కడ లా మినిస్టర్ గారికి ఇవ్వడం, అదేవిధంగా వేరే కొత్త ప్రెమిసెస్, మంచి అద్భుతమైనటువంటి ఇంకో ప్రెమిసెస్ని కూడా వెతికి వారికి చెప్పడం, దానికి వారు సానుకూలంగా స్పందించడం అన్నది ఆనందదాయకంగా ఉంది. అతి త్వరలో 2 రాష్ట్రాలకి 2 హైకోర్టులు రావాలని చెప్పి కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, అదేవిధంగా లా మినిస్టర్ గారిని పలుమార్ల ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణంగా రాష్ట్రం వచ్చినటువంటి ఒక ఆలోచన కానీ, ఆ ఫీలింగ్ కానీ కావాలంటే తప్పనిసరిగా హైకోర్టు విభజన జరగాలని చెప్పి ఇదివరకే చాలా సందర్భాల్లో పట్ల ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి ఒక నూతన భవనాన్ని కూడా మేము చూసాము. అది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా లిఖితపూర్వకంగా ఈరోజు లేఖ రాసి కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సభ్యులు అందరం కూడా వచ్చి న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చాం. జూన్ 2వ తారీఖు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినమో ఈ లోపే జరగాలి. వచ్చే జూన్ 2వ తారీఖు నాడు కొత్త హైకోర్టులో కూడా న్యాయవాదులు ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలని చెప్పి కూడా మేమందరం కోరడం జరిగింది. న్యాయశాఖ మంత్రి గారు హామీ ఇచ్చారు, తప్పనిసరిగా జూన్ 2 లోపునే జరిగే విధంగా